ఎంగి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు మిడిల్ ఈస్ట్ యుద్ధం భారత్ను కాస్త బెంబేలెత్తిస్తోంది. మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరా మీదే కాదు, కుకింగ్ ఆయిల్ పైన గట్టిగానే పడింది. సోయా, సన్ఫ్లవర్, పామ్ ఆయిల్ దిగుమతులు తగ్గిపోవడంతో ఆయిల్ రేట్స్కి ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. డిమాండ్కి తగ్గ సరఫరా లేకపోవడంతో ఆయిల్ వాడకం పొదుపుగా లేకపోతే వంటగది బడ్జెట్ అదుపు తప్పడం ఖాయంగా కనిపిస్తోంది. లీటర్ పామ్ ఆయిల్ ప్యాకెట్ రిటైల్గా ₹127 చేరింది. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ ₹174, వేరుశెనగ ఆయిల్ ప్యాకెట్ ₹180 అమ్ముతున్నారు. 2 వారాల కిందట ధరలతో పోల్చుకుంటే ప్యాకెట్కు ₹15 నుండి ₹20 పెరిగిపోయింది. ఇక 15 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ డబ్బా గతంలో 2450 ఉంటే ఇప్పుడు 2600కు విక్రయిస్తున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే ఆయిల్ రేట్లు అందనంత దూరానికి వెళతాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారస్తులు. ప్రపంచంలోనే వంట నూనెల దిగుమతిలో భారత్ అగ్రగామిగా ఉంది. అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి సోయా నూనె, రష్యా, ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ పెద్ద మొత్తంలో భారత్కు వస్తోంది. ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియాల నుంచి పామ్ ఆయిల్ కొంటున్నాం. అయితే సాధారణంగా అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి భారత్కు సముద్ర మార్గం ద్వారా వంట నూనెల దిగుమతులు రావాలంటే 6 వారాలపైనే పడుతుంది. రష్యా, ఉక్రెయిన్ల నుంచి నల్ల సముద్రం మీదుగా సరుకు చేరాలంటే 3 నుండి 4 వారాల సమయం తీసుకుంటుంది. ఇక ఆసియా దేశాల నుంచే పామ్ ఆయిల్ దిగుమతులు అవుతున్నా కూడా ఇంచుమించుగా వారం సమయం పడుతోంది. కానీ గల్ఫ్ దేశాలు అగ్నిగుండంలా మారటంతో ఈ వంట నూనెల దిగుమతి ఆలస్యం అవుతుంది. ఇప్పుడు అమెరికాకు అండగా ఉంటున్నారని పొరుగు దేశాలే లక్ష్యంగా ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తుండడం, హర్ముజ్ జలసంధిని కూడా మూసేయడంతో ఆయిల్ రవాణా ఆగిపోయింది. ఫలితంగా రేట్లు హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్లు లేక దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. కుకింగ్ ఆయిల్ దిగుమతులు కూడా తగ్గాయి. దీంతో రోజురోజుకు ఆందోళన ఎక్కువవుతోంది. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం వెంటాడుతోంది.